నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేమస్ డైలాగ్ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఏమైందో ఆ ఆప్యాయత ఏమైందో అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ కన్నీళ్లు పెట్టుకున్న రోజుకి దాదాపు సంవత్సరం కాబోతుంది. 4వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు, ఈయన పరిపాలన అంత దరిద్రంగా ఉంది, ఈయన ముఖ్యమంత్రిగా కాదు కదా, మంత్రిగా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు అని చెప్పి తీర్పునిచ్చినటువంటి ఆంధ్ర ప్రజలు ఏదైతే ఉందో ఆ రోజు కూటమి ఏర్పడిన రోజు జూన్ 4వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోరాతి ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఇప్పుడు వచ్చి వెన్నుపోటు దినోత్సవం జరపమని పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఎవరికి వెన్నుపోటు పెరిచారు? నిజంగానే వెన్నుపోటు పొడిచారు. నిన్ను వెన్నుపోటు పొడిచి జనాలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి, వెన్నుపోటు కాదు డైరెక్ట్గానే పొడిచారు, ఓటు రూపంలో పొడిచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం రోజుల్లో పట్టుమని 10 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో లేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 సార్లు ప్రెస్ మీట్ పెట్టింటాడు. ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరంగా కూటమి ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉందో లేదా అందులో లోటుపాట్లు ఏమున్నాయి అది చెప్పకుండా పాడిందే పాడరా పాసిపల్ల దాసిరే అన్నట్టు ఏం చెప్తాడు? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే 4 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ ఎన్నికలు వస్తుంది, గెలవబోయేది మనమే, ఒక్కొక్కరిని బట్టలు ఊడదీసి కొడతాను, రాజన్న రాజ్యాంగం తెస్తాను, ఇట్లాంటివి కదా చెప్తాన్నాడు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెన్నుపోటు దినోత్సవంగా జూన్ 4ని జరుపుకోవాలనేటువంటి పిలుపునైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు జూన్ 4ను సంక్రాంతి దీపావళి కలబోతగా చేసుకుందాం, జూన్ 4న మనకు ఒక సంక్రాంతి ఒక దివాళీ రెండుని కలిపి చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి, రాష్ట్రానికి పట్టినటువంటి రాక్షస పాలనను కూకటి వేళ్లతో పెకిలించి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి రోజు అది ఖచ్చితంగా దీపావళి మరియు సంక్రాంతి లాగా ఆ రెండు కలిస్తే ఏ విధంగా ఉంటుందో అలా జరుపుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి జూన్ 4న ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజును సంక్రాంతి దీపావళి పండుగల కలబోతగా చేసుకోవాలని జనసేన నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. సో నిజంగా మనకు సంక్రాంతి పండుగ జూన్ 4 వచ్చినట్లు, అదేవిధంగా దీపావళి సంక్రాంతి రెండు కలిసి ఒకే రోజు వస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటామో ఆ విధంగా సంబరాలు చేసుకోవాలి. రాష్ట్రాన్ని ఒక రాక్షస పాలన నుంచి విముక్తి వచ్చిన రోజు అది, చాలా పవిత్రమైన రోజు కాబట్టి సంబరాలు చేసుకుందామని చెప్పి పిలుపునిచ్చారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారైతే వెన్నుపోటు దినోత్సవంగా జరపమని పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ గారేమో దీపావళి సంక్రాంతి అంటున్నారు. మరి చూద్దాం ఎవరు ఎంత గ్రాండ్గా చేస్తారో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేది లేదు, పాడు లేదు, ఎందుకంటే ఆయన పిలుపు అయితే ఇస్తాడు కానీ వెళ్ళి బెంగళూరులో సేద తీరుతాడు. వాళ్ళ నాయకులు కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక 2 ఫోటోలు తీసుకోవడానికి ఏదో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారు కానీ ఈ ఒక్క సంవత్సరంగా కనీసం కలెక్టరేట్లు ముట్టడించడాలు లేదా రాస్తారోకలు చేయడాలు, కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడాల్లో పూర్తిగా విఫలమైంది ఈ వైఎస్ఆర్సీపీ. సో ఎందుకంటే నాయకుడు ఇక్కడ లేదు, నాయకుడు ఒక పార్ట్ టైం పొలిటీషియన్ లాగా సంవత్సరం అయితే ఒక 10 సార్లు వచ్చింటాడు ఆంధ్రప్రదేశ్కి, మొత్తం బెంగళూరుకి షిఫ్ట్ అయిపోయాడు. సో చూద్దాం మరి ఎవరు ఎంత గ్రాండ్గా చేస్తారో జూన్ 4న. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.